స్మిత్ గోల్ చేశాడంట దేవుడి దగ్గర కూర్చుని, ప్రభా నా భార్యను ఎందుకు తీసుకున్నావు, నాకు ఎంత సపోర్ట్ చేసేవాడిని, అనర్గళంగా నేను ఈరోజు ప్రసంగిస్తానంటే నా భార్య ప్రార్థన కదా, నువ్వు ఎందుకు ఏమైనా తీసేసుకున్నావు, పంపించే వెనక్కి పంపించే అని చెప్పి గోల్ చేస్తుంటే ఆవిడ లేచి కూర్చుందంట. కూర్చుని అందంట, ఏం మనిషివయ్యా నువ్వు, శుభ్రంగా పరలోకానికి పోతే మళ్ళీ భూమిలోకి లాక్కొచ్చావు, వెళ్ళిపోయాను కదా హాయిగా అంటే, ఆయన నిన్ను అట్లా పంపించేది లేదు, నువ్వు నా వెనకాల సపోర్ట్గా ఉండి ప్రార్థన చేయాలంటే, ఆవిడంట ప్రభువా నువ్వే మాట్లాడయ్యా నా భర్తతో అంటే, ఒకరోజు స్మిత్ ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడని, స్మిత్ నీ భార్య నన్ను తీసుకునివ్వు, నేను పరలోకంలో నేను తీసుకుంటాను, తన పని ముగించబడింది ఇంకా భూమి మీద, సేవ నువ్వే చేయాలి అని చెప్పి మెల్లని స్వరంతో మాట్లాడినప్పుడు అప్పుడు అంగీకరించాడు. స్మిత్ ఆ విధంగా గొప్ప ప్రసంగికుడు అవ్వటానికి కానీ, నత్తిపోవటానికి కానీ, అతనికి బైబిల్ చదవటం నేర్పించింది కానీ ఎవరు, తన భార్య వెనకాల మంచి సపోర్ట్గా ఉండి తన కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఒక మంచి సపోర్ట్గా